మనకు కనిపిస్తుంది స్పష్టంగా రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. సో చూసారు కదా, సత్యం గారు మీరు చెప్పండి, స్టేషన్ గన్పూర్ విషయానికి వస్తే వద్దన్నా కూడా ఆయనకి సీట్ ఇచ్చారు, గెలిచి ఆయన పార్టీ మారిపోయారు. సో ఇప్పుడు రాజయ్య కాస్త సీరియస్గా తీసుకొని ఎలా అయినా బీఆర్ఎస్ తరపున ఆయన అభ్యర్థిగా నిలబడతారని చెప్పేసి భావిస్తున్నారు. కేసీఆర్ కూడా కాస్త మొగ్గు చూపిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఎలా ఉందంటారు స్టేషన్ గన్పూర్కి సంబంధించి సత్యం గారు? మీ రిపోర్టర్ చెప్పింది వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. ఇదే సందర్భంలో కేసీఆర్ కొన్ని పొరపాట్లు చేశాడు. కడియం శ్రీహరిని అమితంగా ప్రేమించి ఎంపీగా గెలిపించారు. మళ్ళా రిజైన్ చేసి తీసుకొచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేయించారు. ఇట్లా కడియం శ్రీహరికి ఎప్పుడంటే అది ఏదంటే అది చేసి పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇదే సందర్భంలో రాజయ్యను డ్యామేజ్ చేశాడు. ఒక లేడీ విషయంలో ఆయన్ని డ్యామేజ్ చేయటం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఉంటే ఏం చెప్పకుండా డిస్మిస్ చేయటం, ఇటువంటివన్నీ కేసీఆర్ పార్టీ రాజయ్యను డ్యామేజ్ చేసి శ్రీహరిని పైకి లేపింది. ఇప్పుడు అదే రాజయ్యని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్కి వచ్చింది. కాబట్టి ఇటువంటి కాంట్రవర్సీస్ అన్ని రేపు ఎలక్షన్లో అవుపడేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉండి ఇదివరకున్నటువంటి ఓట్లు స్థాయిలో బీఆర్ఎస్ సంపాదిస్తుందా? రేపు మొన్న పార్లమెంటరీ నియోజకవర్గంలో గట్కేష్ గారు వచ్చినటువంటి సెగ్మెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ కన్నా పార్లమెంట్ ఎలక్షన్స్లో. కాబట్టి ఇటువంటి పరిస్థితిని రివర్స్ చేసేటువంటి కెపాసిటీ కొత్తగా బీఆర్ఎస్ దగ్గర ఏమున్నాయో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఇక్కడ ఇతర పార్టీలు పెద్దగా ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడిచేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్. రామ్మోహన్ గారు మీరేం చెప్తారు చెప్పండి. అంటే రాజయ్యకు ఎక్కడైతే అగౌరవం లభించిందో అక్కడే మళ్ళీ గౌరవించి ఆయనకి స్థానం ఇచ్చి బీఆర్ఎస్ని గెలిపించుకోవాలని పట్టుదల కనిపిస్తుంది. కాబట్టి స్టేషన్ గన్పూర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటారు? అంటే రాజేశ్వర్ గారు గతంలో మనకు విజయరామన్ సిద్దిపేట ఎంపిక చేసేవాడు, గజ్వేల్ ఎమ్మెల్యే కూడా చేసిండు. ఆయన డాక్టర్ విజయరామన్ గారు నాకు మిత్రుడు. ఆయన ప్రభావం పోయింది. ఇప్పుడు ఆయన బీజేపీలో, కానీ పెద్ద ప్రభావం చూపెట్టలేకపోతే. కానీ వరుసగా తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే మీ రిపోర్టర్ అభిప్రాయం పూర్తిగా ఏకీభవిస్తున్నాయి. ఇంకొక ఈ వర్గం గురించి చెప్పారు కదా, అది మనం కొంచెం విశదీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాదిగా అట్లాగే మన ఎవరైతే కడియం శ్రీహరి కులం మీద కూడా వివాదం చాలా పెద్ద ఎత్తున ఉంది. కావ్య విషయంలో కూడా మొన్న ఎంపీగా పోటీ చేసినప్పుడు వివాదం చెల్లెగింది. ఇంకా కేసీఆర్ గారు చేసుకున్నంత అని రాజయ్యని ఎంత అవమానించినా రాజయ్య వీరభక్తి పార్టీ నుంచి విడిపోలేదు. ఉప ముఖ్యమంత్రిగా గతంలో ఎన్టీ రామారావు గారు మొదటి ముఖ్యమంత్రి కాగానే రామచంద్రరావు గారు ఊరేడు ఎమ్మెల్యే రామచంద్రరావు గారిని బహిష్కరించారంటే అదే పద్ధతిలో కేసీఆర్ గారు అంత దూకుడుగా పోయాడు. కానీ అప్పుడు కూడా నేను పార్టీ నిర్ణయాలు శిరసా వహిస్తా అని నమ్మకంతో ఉన్నాడు. శ్రీహరి గారిని 2 సార్లు నెత్తికెక్కించుకున్నా కూడా పార్టీ నుంచి పోలే రాజయ్య. అటు విశ్వసనీయతకు ప్రతీకగా రాజయ్య నిలుస్తున్నారు, ఇటు అవకాశవాద రాజకీయాలకు ప్రతీకగా కడియం శ్రీహరి నిలుస్తున్నారు. ఆయన అన్నమాట ఇంతకుముందు రిపోర్టర్ చెప్పినట్టే 3 రోజుల్లో పార్టీ మూడు దినాల పార్టీ పోతుంది అని చెప్పిన వాడే మొదలు చేరింది కదా. ఇద్దరు మాట్లాడింది అప్పుడు. ఏది పార్టీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్దని ఒకరి మనకు శ్రీహరి గారు, రెండోది పల్లారాజేశ్వరి ఇందులో ఉన్నారు. శ్రీహరి గారిని మొదలు పోయింది కదా. దానివల్ల ఏమైందంటే అవకాశవాద రాజకీయాలు కేరాఫ్ ఏది మన శ్రీహరి ఒక మాట చాలా నియోజకవర్గంలో ఉన్నది. ఇందిరా శోభన్ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇందిరా శోభన్ గారు 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఒకసారి రాజయ్యతో ఓడిపోయారు, ఒకసారి శ్రీహరితో ఓడిపోయారు. ఇప్పుడు అవకాశవాద రాజకీయాల్లో శ్రీహరికి పెద్దపీట వేసి శ్రీహరి మంత్రివర్గాలు తీసుకోవాలి. ఇప్పుడు ఏం శ్రీహరికి బాగుతున్నది కూడా ఏం లేదు ఇందులోకి వచ్చి. కానీ ఒక రకమైన ఆయన మీద ఒక గతంలో తెలుగుదేశం, తర్వాత మనకు టిఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్, ఇట్లా పార్టీలు మారే వ్యక్తిగా పోయిన దళిత దొర అనే ఒక పేరు కూడా నేను ఆయన వ్యతిరేకంగా ఒక పేరు ఉన్నది ఆయన మొత్తం నియోజకవర్గంలో. కన్పూర్ కాన్స్టిట్యున్సీ అప్పటి నుంచి 52 నుంచి మొదటి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఆల్ కన్పూర్ కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కొనసాగుతుంది. కనుక ఇందులో ఈ వర్గ పోరాటంలో ఇందిరా శోభన్ సహకరించకపోవచ్చు. అవసరమైతే బీఆర్ఎస్ వైపు మొగిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇందిరా శోభన్ గారికి కూడా 2 సార్లు ఓడిపోయిన ఎలాంటి మన ప్రాధాన్యత లభించలేదు. కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఈ చీలికలు ముఖ్యంగా వర్గపోరు, ఏది మనకు విభజన వర్గపోరు, మనకు ఎస్సీ కులాల్లో ఉన్న ఈ వర్గపోరు ఏదైతే ఉందో అది పని చేస్తే మాత్రం రాజకీయానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రైట్. ఇంకా